హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ మంచి జరగాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వీడియో గురించి తెలుసుకోబోయే ముందు, ప్రీవియస్ వీడియోస్లో మనము మాఘబహుళ అమావాస్య పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమానికి గాను భిక్షాటన మరియు అమ్మవారి యొక్క ఆహ్వాన పత్రిక అనేది వీడియోస్ అయితే చేసి పెట్టాం కదా. ఇప్పుడైతే మనము రిమైనింగ్ అనమాట, ఇది కంటిన్యూ వీడియోస్. మనమైతే కైగల్కి వచ్చాము, దేవదొడ్డి గ్రామం పక్కలోనే ఉన్నటువంటి కైగల్కి. ఇక్కడైతే ఫస్ట్ తిరుపతి గంగమ్మ వారికి, ఇక్కడ మీరు చూస్తున్నదైతే నడివీధి గంగమ్మ వారి యొక్క గుడి అనమాట. అమ్మవార్లకి పత్రిక పెట్టి అమ్మవార్లని ఆహ్వానించిన తర్వాతనే మనము ఊర్లోకి వెళ్ళి భిక్షాటన అనేది చేస్తాము. సో ఆ ప్రాసెస్ ప్రకారము మనమైతే ఫస్ట్ అమ్మవార్లకి పత్రిక అనేది పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ భిక్షాటనకు గాను బయలుదేరేసామన్నమాట. ఇక మనకు ఈ వీడియోలోనే కంటిన్యూగా భిక్షాటన తర్వాత అమ్మవారికి చీరలు అనేది కొన్నామన్నమాట చిత్తూరులో. సో ఆ వీడియో కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత అమ్మవారి యొక్క గుడి శుభ్రం అనేది చేసాము. సో ఆ వీడియో కూడా ఇందులోనే పెట్టానన్నమాట. సో 3 వీడియోస్ ఒకే వీడియోగా చేసి అయితే మీకు అందించాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇక మనమైతే ఇప్పుడు కంటిన్యూగా వీడియో అయితే చూసేద్దాము. కైగల గ్రామంలో పత్రికలను పంచడం అయితే పూర్తయింది. తర్వాత ఇక్కడైతే మరుసటి రోజు మార్నింగ్ తీర్థంకి అయితే భిక్షాటనకు అనేసి వచ్చామన్నమాట. ఫస్ట్ రాగానే గంగమ్మ వారికి పత్రికనైతే పెట్టి పూజ అనేది జరిపించాము. ఆ తర్వాత అయితే భిక్షాటనకు అయితే బయలుదేరాము. మొదటగా గ్రామ పెద్దలకు, తర్వాత గ్రామస్తులకు పత్రికలు అనేది పంచామన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. తీర్థంలో కూడా భిక్షాటన అనేది పూర్తి చేసుకున్నాము. ఇక్కడైతే మనము చిత్తూరుకి వచ్చామన్నమాట అమ్మవారికి చీరలు కొనడానికి అనేసి. ఇక్కడ మనం చూస్తున్న షాప్ అయితే దివ్య టెక్స్టైల్స్. ఈ షాప్ అయితే మనకు ఫుల్ హోల్సేల్ అన్నమాట. కర్చీఫ్ దగ్గర నుంచి పట్టు చీరల వరకు మొత్తము హోల్సేల్ ధరలకే మనకైతే ఇక్కడ అన్ని రకాల దుస్తులు అయితే మనకు దొరుకుతాయి.
ఇక ఇక్కడైతే మనము 2 శారీస్, పంచలు, కండువాలు, సాలువలు అయితే కొన్నామన్నమాట. ఇక్కడ తర్వాత అయితే మనము ఎంజీఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే అమ్మవారికి మెయిన్ శారీస్ అయితే తీస్తామన్నమాట. ఎప్పుడు ఎంజీఆర్లో మెయిన్ శారీస్ తీస్తూ ఉంటాము. మనము ఎన్ని నచ్చితే అన్ని తీసుకునేస్తామన్నమాట. మామూలంగానే మేము చిత్తూరులో 2 టైమ్స్ అయితే చీరలు కొనేదానికనేసి వెళ్తాము. ఒకటి ఆడి అమావాస్యకి, తర్వాత ఇలా మాఘబహుళ అమావాస్యకి అయితే చిత్తూరులో షాపింగ్ చేస్తూ ఉంటామన్నమాట. అమ్మవార్లకి ఇక్కడ 3 షాప్స్ కామన్గా మనం వెళ్ళే షాప్స్ అనమాట. ఒకటి ఎంజీఆర్ అండ్ లక్ష్మీ శ్రీనివాసము, తర్వాత ఎంజీఆర్ పక్కలోనే మనకి సంస్కృతి అనేసి ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. సో ఆ 3 ప్లేసెస్లో మనము చూస్తామన్నమాట. ఏది నచ్చితే ఆ శారీ అనేది తీసుకునేస్తాము. ఇక్కడైతే మెయిన్ శారీ చూపిస్తున్నాం చూడండి. ఇదైతే అమ్మవారికి మూల విగ్రహానికి అయితే కట్టినామన్నమాట. అంతకుముందు రెడ్ శారీ చూపించాం కదా, అదైతే అమ్మవారు పూనినప్పుడు కట్టినటువంటి శారీ అన్నమాట. సో ఈ విధంగా శారీస్ అయితే సెలెక్ట్ చేసుకుంటాము. వీళ్ళ దగ్గర అయితే మనకు డిఫరెంట్ కలర్స్, వేరియంట్స్ ఆఫ్ డిజైన్స్ అనేది చాలా బాగుంటాయి. సో అందుకుగాను ఇక్కడికైతే వచ్చి తీసుకుంటూ ఉంటామన్నమాట. చిత్తూరులో ఈ 3 షాప్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయన్నమాట. సో మనం అనుకోము ఈ శారీస్ ఇంత తక్కువ రేట్కి వస్తుందా అనేలాగా అనిపిస్తాయి అన్నమాట. అంత మంచిగా డిజైన్స్ అండ్ కలర్స్ అండ్ ప్రైజెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక మనం చూస్తున్నదైతే ఈ శారీని అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి, అంటే ఊరేగింపుకు తీసుకెళ్ళడానికి ఉత్సవ విగ్రహానికి సెలెక్ట్ చేసామన్నమాట. ఈ శారీ కట్టిన తర్వాత చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అమ్మవారిని చూసినప్పుడు. సో ఆ వీడియోస్ కూడా నేను తొందరలోనే సెండ్ చేస్తాను. ఈ వీడియోలోనే ఈ 3 ఎందుకు పెట్టాను అంటే తొందరగా వీడియోస్ రావాలి కదా, నేను లెంత్ చేసుకుంటా ఉంటే అవ్వదు కదా. సో అందుకు గాను ఒకే దాంట్లో పెట్టేశాను అనమాట. ఇక్కడైతే మనము చూస్తున్నాం కదా, అమ్మవారి యొక్క టెంపుల్ దేవదొడ్డి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 మేల్మలైనూర్ అంకాల పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం అన్నమాట. అమ్మకి చాలా 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 ఇష్టమైనటువంటి మాఘబహుళ అమావాస్య పూజా కార్యక్రమానికి గాను అమ్మవారి యొక్క దేవాలయం అయితే మేము రెడీ చేస్తున్నాము. పెయింటింగ్స్ అయితే చేపించలేదు. ఇక్కడైతే వాటర్ వాష్ అనేది చేపిస్తూ ఉన్నామన్నమాట. అంటే ఇయర్లీ వన్స్ వాటర్ వాష్ అనేది చేస్తూ ఉంటాము. పెయింటింగ్స్ అనేది ఇంకా మేము కొట్టలేదన్నమాట. ఎందుకోననేసి రీజన్ ఉంది. ఇంకా కొంచెము పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి పెయింటింగ్ చేయించాలనేసి అనుకుంటూ ఉన్నాము. సో 3 years వన్స్ వైట్ వాష్ అనేది చేపిస్తూ ఉంటాము. రిమైనింగ్ ఇయర్లీ వన్స్ ఈ విధంగా వాటర్ వాష్ అయితే చేస్తూ ఉంటామన్నమాట. అండ్ ఇక్కడైతే మనము మాఘబహుళ అమావాస్య అనేసి చెప్తూ ఉన్నాను కదా, ఇది ఎందుకు ఇంత విశేషమైనది అమ్మవారికి, ఏంటి అసలు ఈ మాఘబహుళ అమావాస్య ఏంటి, ఎందుకు ఈ విధంగా పూజలు అనేది జరిపిస్తూ ఉంటారు. మనకు మలైనూరుకి వెళ్ళినట్లయితే 9 రోజుల ఉత్సవంలాగా జరిపిస్తారనమాట. అమ్మవారికి 9 రోజులు పండగలాగా జరుగుతుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనంతో అమ్మవారి రథం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చివరి రోజు అయితే అసలు చెప్పలేమన్నమాట, అంత మంచిగా అనిపిస్తుంది. పూజ అనేది మయానకొళ్ళ అనేది పేరనమాట. ఈ మాఘబహుళ అమావాస్య పూజని మయానకొళ్ళ అనేసి తమిళ్లో చెప్తారు. చాలా అంటే చాలా మంచిగా చేస్తారనమాట.
సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఈ మాఘబహుళ అమావాస్య ఎందుకు ఇంత విశేషమైనది అనేసి అయితే చెప్తాను. ఎందుకంటే లెంత్ అయితే తక్కువగా ఉంది, వీడియో అయితే పూర్తిగా వస్తుందన్నమాట. అమ్మవారి గురించి చెప్పాలంటే టైం ఎంతసేపు అయినా కూడా చాలదు. సో ఆల్రెడీ టైం అయితే లెంత్ అయిపోయింది ఈ వీడియో. నెక్స్ట్ టైం అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే లోపల గ్రానైట్ వేసాము. సో దానికైతే సోప్ వేసి నీట్గా తోమేసి వాటర్ అయితే కొట్టి క్లీన్ చేస్తున్నాం అన్నమాట. గుడి క్లీనింగ్ అయితే పూర్తయిపోయింది. ఆ తర్వాత అయితే మనం ఇక్కడ దేవదొడి గ్రామంలో అమ్మవారి పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి బ్యానర్ అయితే కడుతూ ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి యొక్క అలంకారాలని చుట్టూ పెట్టి మధ్యలో అయితే లాస్ట్ ఇయర్ శివరాత్రికి మనం అలంకారం చేసినటువంటి ఫోటోని అయితే పెట్టామన్నమాట. ఒకవైపు వీళ్ళైతే బ్యానర్ అనేది రెడీ చేస్తున్నారు, మరొక వైపు మేమైతే శివాలయంలో స్వామివారికి కర్పూరం వెలిగించి స్వామివారి యొక్క అనుమతి తీసుకొని స్వామివారికి కూడా పత్రికనైతే అందించి ఆ తర్వాత అయితే దేవదొడి గ్రామం యొక్క పెద్దలకు మరియు గ్రామస్తులకు ఆహ్వాన పత్రికనైతే అందించాము. ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా, గగన్ అయితే బ్యానర్ కట్టడంలో బిజీగా ఉన్నాడు. సో మాతోటి రాలేదన్నమాట. సో గైస్, చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా వీడియోస్ అయితే పెడతాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.